ఇంకా అహంకారం తగ్గలేదన్నారు. వాళ్ళ అహంకారం తగ్గిస్తామన్న పవన్ తాట తీస్తామంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు ఏపీలో ఏం జరుగుతుంది? ఎంపీడీఓపై దాడిని ఎలా అర్థం చేసుకోవాలి? పట్టు కోసమే రాజకీయ నేతలు దాడులకు పాల్పడుతున్నారా? అధికారులపై దాడులను కూటమి సర్కార్ ఎలా డీల్ చేయనుంది? ఇదే అంశాన్ని వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. గాలివిడి ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. జవహర్ బాబును పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్నప్పుడు చేసినట్లు ఇప్పుడు చేస్తామంటే కుదరదని, ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం అంటూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ద్వారపురెడ్డి జగదీష్ గారు, టీడీపీ ఎక్స్ ఎమ్మెల్సీ, అలాగే కుప్పం ప్రసాద్ గారు, వైసీపీ సీనియర్ లీడర్, అలాగే వీరశేఖర్ గారు, పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా వీరశేఖర్ గారు నమస్తే అండి. సార్, ఎంపీడీఓ జవహర్ బాబు దాడి ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. గత ప్రభుత్వంలో చేసినట్టు దౌర్జన్యాలు చేస్తామంటే ఇప్పుడు కుదరదంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు. తోలు తీస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎలా చూడాలి? వీరశేఖర్ గారు వినిపిస్తుంది? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, అలాగే ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ గాలివీడి ఎంపీడీఓ గారిని, అంటే ఒక ప్రభుత్వ అధికారిని ప్రజాప్రతినిధులు ఓ పార్టీ ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధి కూడా కాదు, అతను ఎంపీపీ కూడా కాదు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాళ్ళు, అంటే గతంలో ఆ ప్రాంతంలో జరిగే ఆధిపత్య ధోరణి వల్ల వాళ్ళు అధికారులను బెదిరించి, లేకపోతే అధికారులని మీద వాళ్ళ పెత్తనం చేసే పరిస్థితి అనేది మనం పూర్తిగా మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద తీవ్రంగా స్పందించడం అనేది ఆయన నైజమే. అది వాస్తవంగా ఆయన నైజం. మొన్న విశాఖ పోర్ట్ లో కానివ్వండి, నేడు ఇక్కడ కానివ్వండి, ఏ విషయం మీద కూడా ఆయన స్పందించే నైజమే అది. ఖచ్చితంగా అధికారులకు అండదండలు ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గతంలో ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు కూడా పార్టీలకు అనుకూలంగా, లేకపోతే ఏ వర్గానికి వాళ్ళకు సపోర్ట్ చేయమనే విధంగా ఉండే, కానీ అధికారులను ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేవు. ఎక్కడైతే అధికారులు దెబ్బతిన్నారో, లేకపోతే ఎక్కడైతే అధికారులను అణచివేతకు గురయ్యారో, లేకపోతే అధికారుల మీద పెత్తనం చేశారో, ఆ పరిస్థితుల్లో అధికారులకు సపోర్ట్ చేసిన రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఇంతవరకు ఎక్కడ మనం చూసి ఉండము. కానీ కొత్త రాజకీయం మొదలైంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎట్లా అయినా గతంలో ఎప్పుడైతే ఈ ప్రభుత్వ అధికారులు, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ప్రభుత్వ అధికారుల మీద పెత్తనం చేయటం, ప్రభుత్వ ఆఫీసుల మీద అన్నిటినీ వాళ్ళ ప్రాంతంలో, అంటే ఆ నియోజకవర్గంలో, ఆ జిల్లాలో ఉన్న ఆ ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ తమ గుప్పిట్లో ఉన్నట్లుగా, లేకపోతే తనకు కబంధ హస్తాల్లో ఉన్నట్లుగా ఫీల్ అవటం, తమ రారాజులు అనుకుని ఫీల్ అవటం, ఇట్లాంటి ధోరణి మారాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరగాలి అంటే ఖచ్చితంగా అధికారుల మీద ఎవరైతే పెత్తనం చేస్తారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం, రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కానీ గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి మనం చూడలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో మిగిలిన నాయకులు, మిగిలిన పార్టీలు, 3 పార్టీలు ఉన్నాయి అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్న రీతి కావాల్సిన రావాల్సిన పద్ధతికి, రాజ్యాంగబద్ధమైన పాలన కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నం ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. దీనివల్ల రాజ్యాంగబద్ధ పాలన వస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యానికి ఇలాంటి నాయకులు, ఇలాంటి రాజకీయమే కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఎట్లయితే ఈ కబంధ హస్తాలు, ఈ రాజకీయ నాయకులు వీళ్ళ కబంధ హస్తాల్లో
అధికారంలో ఉన్న వాళ్ళు కూడా కడప మేయర్ పరిస్థితి, కడప మేయర్ గారి పరిస్థితి చూసాము. స్థానిక ఎమ్మెల్యేని అక్కడ మున్సిపాలిటీలోకి రానివని పరిస్థితి, వాళ్ళకి కుర్చీ కూడా మహిళల్ని దారుణంగా అవమానించే పరిస్థితి. అట్లాగే గతంలో కూడా ఒక కేసు విషయంలో ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేయాలంటే అధికారులందరినీ భయాందోళనకు గురి చేసిన పరిస్థితి. ఇట్లాంటి చాలా చాలా రకాలైన పరిస్థితి కడప కానీ రాయలసీమ ప్రాంతంలో చూస్తా ఉన్నాం. వీటన్నిటికీ చెక్ పడాలి, రాజ్యాంగబద్ధ పాలన కావాలి అంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి ముందుకు వచ్చి ఇలాంటివి ఇంకా ముందు ముందు ఎక్కువగా జరగాలి. మొత్తం అందరినీ అధికారుల యొక్క చర్యల్లో, అధికారుల యొక్క వాళ్ళ డ్యూటీలో ఎవరైనా వేలు పెట్టినా, వాళ్ళని ఎవరైనా కించపరిచే విధంగా లేకపోతే వాళ్ళ డ్యూటీని అడ్డుకున్నా వాళ్ళ మీద చట్టం తీసుకోవాలని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. రైట్. మనతో పాటు ఇదే కోరుకుంటున్నారని రైట్ మనతో పాటు ద్వారపురెడ్డి జగదీష్ గారు, టీడీపీ ఎక్స్ ఎమ్మెల్సీ ఉన్నారు, ఆయన కూడా మాట్లాడదాం. జగదీష్ గారు నమస్తే అండి. సార్, మీరు ఎలా చూస్తారు ఎంపీడీఓ జవహర్ బాబు ఘటనపై? మీరు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఎలా ఉందంటారు? ముందుగా మీకు, అలాగే డిబేట్ లో పాల్గొంటున్న ఎనలిస్ట్ వీరశేఖర్ గారికి, కుప్పం ప్రసాద్ గారికి, మహేష్ గారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా సార్ సివిలైజ్డ్ సొసైటీలో ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ షుడ్ కండెమ్ అండి. ఇంకా కూడా మనం 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది, అలాగే రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అయిందని ఇలా మనం సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితుల్లో ఒక బార్బెరిక్ అన్సివిలైజ్డ్ యాక్ట్, దీన్ని ఇంకా కూడా ఇలాంటివి ఉన్నాయంటే ఇది ఏమవుతుంది అంటేనండి, ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల పార్టీ కూడా నష్టం అండి. వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ ఎలాగుందా అని కూడా ఈవేళ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు చాలా ఇంత జరిగినా కూడా వైసీపీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళ నాయకులు, ఒక ఎంపీపీ సన్, ఆయన పార్టీ లీడర్ అయినా వాళ్ళ మదర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు. అలాంటప్పుడు వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలండి. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అండి. వీఆర్ ద కస్టోడియన్స్. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వీఆర్ ఓన్లీ కస్టోడియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ట్రస్టీస్ ఆఫ్ ద గవర్నమెంట్. యూ డోంట్ హ్యావ్ ద పవర్ అండి. పవర్ అన్న విషయాన్ని అసలు పక్కన పెట్టాలండి. పవర్ ఈజ్ ఫర్ వాట్? టు సర్వ్ ద పీపుల్. ప్రజలకు సర్వ్ చేయడానికి పవర్. కానీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు అకార్డింగ్ టు యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ నేను బిహేవ్ చేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు టోటల్ గా ట్రాన్స్ఫర్మేషన్ గవర్నమెంట్. ఇది చాలా దీనిగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అందులోనే ఇవాళ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్. ఎక్కడ ఇలాంటివి జరిగినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఒకటి ఇక్కడ క్లియర్ గా ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్కు పాదంతో అణిచివేస్తామని చెప్పడమే కాకుండా వీఆర్ దేర్ ఫర్ ద బ్యూరోక్రాట్స్, అఫీషియల్స్ కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా, అందరికి కూడా వీఆర్ దేర్ టు ప్రొటెక్ట్ యూ, టు కీప్ యువర్ సేఫ్ గార్డ్, టు కీప్ యువర్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అండి. అందులో అబ్స్ట్రక్టింగ్ ఏ సివిల్ సర్వెంట్, అబ్స్ట్రక్టింగ్ ఏ సివిల్ సర్వెంట్ ఈజ్ ఎ వెరీ హై అఫెన్స్ అండి. అఫెన్స్ అని కూడా తెలియకుండా ఉంటే ఇంకా ఇప్పుడు శేఖర్ గారు చెప్పారు రాయలసీమలో చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి, చాలా బాగుంది అనుకుంటే ఇంకా లేదు, మేము ఇంకా పాత రోజుల్లోనే ఉన్నామని ఇంకొకసారి కూడా చూపించే పరిస్థితి. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. జగదీష్ గారు ముఖ్యంగా చూస్తే కనుక ఈ జవహర్ బాబు దాడి ఘటనపై ఒక ప్రభుత్వ అధికారి మీద దాడి చేయడం ఒక విషయం అయితే, అసలు ప్రభుత్వ కార్యాలయాల్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఎందుకంటే ముఖ్యంగా ఆ తాళాలు అడిగినప్పుడు కూడా గతంలో కూడా చాలా సందర్భాల్లో అక్కడికి వచ్చి ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకునే సందర్భాలు ఉన్నాయంటూ కూడా విమర్శలు ఉన్నాయి. ఎలా చూడాలి? ప్రభుత్వ కార్యాలయాలను కూడా వాళ్ళ సొంతంగానికి ఉపయోగించుకున్నట్టుగానే కనిపిస్తుంది కదా. జగదీష్ గారు
జగదీష్ గారు, ముఖ్యంగా ఈ ఈ ఈ ఘటనలో చూస్తే కనుక ప్రభుత్వ అధికారి మీద దాడి చేయడం ఒక విషయం అయితే, ప్రభుత్వ కార్యాలయాలను ఏ విధంగా ఉపయోగిస్తున్నారనేది కూడా ఒక అంశంగా మారింది. ఎందుకంటే ఆయన అక్కడికి వచ్చింది కూడా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి అనే విమర్శలు వస్తున్నాయి. ఏదైనా ఇప్పుడు అదే నేను అంటాను సార్, ఇప్పుడు ఆయన దేనికన్నా కూడా ఎంపీపీ ఛాంబర్ ని ఆయన ఎలా అడుగుతారండి? ఆయన అడగడానికి నేను అదే అంటున్నాను, ఆయన ఎలా అడుగుతారు? వాళ్ళ మదర్ అది ఎంపీపీగా హీ హాజ్ ద రైట్, అంతేగాని వాళ్ళ చుట్టాలకో పిల్లలకో వీళ్ళు వచ్చి అడిగితే ఆయన పద్ధతి మీద చెప్పేటప్పుడు వెళ్ళిపోతే బాగుంటది. ఇవాళ పార్టీ పరువు కూడా తీసేశాడు కదండి ఆయన. పార్టీ పెద్దలు కూడా ఏం మాట్లాడతారు ఈ విషయంలో? ఇంకా ఇలాంటి కల్చర్ ఉంటే ఇంకా మనం ఇంకేం సమాధానం ఇస్తాం దీనికి, సమాజానికి? అంచేత సో మెనీ క్వశ్చన్స్ ఉన్నాయి, వీటన్నిటికి ఆన్సర్ చేయాలంటే ఇవాళ నేను అందుకే అంటాను, ఒక వ్యక్తి ఇండివిజువల్ గా, నేను ఎప్పుడు కూడానండి, ఒక ఇండివిజువల్ చేసే పని వల్ల ఇవాళ పార్టీ అట్ లార్జ్, వైసీపీ లీడర్స్ అట్ లార్జ్ ఇవాళ తలదించుకునే పరిస్థితి వచ్చింది, సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. అంచేత ఇమీడియట్ గా నేను అదే అంటున్నాను, ఇలాంటి వాళ్ళని ఏది పారేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా ఇమీడియట్ గా అసలు పవన్ కళ్యాణ్ గారి కన్నా వాళ్ళు ముందు రియాక్ట్ అవ్వాలండి. వాళ్ళు రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకోవాలండి. తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఉంటుంది, లేకపోతే పార్టీ ఖచ్చితంగా నష్టపోతుందండి. రైట్, దీనిపై మనతో పాటు స్పందించేందుకు కుప్పం ప్రసాద్ గారు, వైసీపీ సీనియర్ లీడర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. సార్, ఎంపీడీఓ జవహర్ బాబు దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు, వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై మీరు ఎలా స్పందిస్తారు? సార్, మీకు సోనాంద టీవీ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా ఎవరు చేసినా కానీ ఇటువంటి చర్యలు తప్పే, అది ఎవరు కూడా దాన్ని సమర్థించరండి. కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉందంటే, సినిమాల్లో ఎలా యాక్షన్ స్టార్ట్ అని డైరెక్టర్ చెప్తాడో, ఇవాళ చంద్రబాబు నాయుడు యాక్షన్ అంటే యాక్షన్, స్టాప్ అంటే స్టాప్ అనే పరిస్థితిలో ఉంది. ఉదాహరణకి నిన్న రాత్రి ఎప్పుడో కాదు, ఒంగోలులో తాడి పుష్పలత అని ఒక కార్పొరేటర్ ఉంది, వాళ్ళ భర్తని ఆమెని కొడితే ఇప్పుడు అతను చావు బతుకుల్లో ఉన్నాడు. కనీసం పలకరించే పరిస్థితిలో లేడు పవన్ కళ్యాణ్. అంతేకాదు, ఇప్పుడు పిఠాపురంలో మహిళా హత్య జరిగితే అడిగే పరిస్థితులు లేడు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, అక్కడ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ తప్పక ఇంకోటి లేదు. ఇవాళ మనందరికీ తెలుసు, అల్లు అర్జున్ గారిని మానసికంగా ఏ విధంగా వేధిస్తున్నారో మనందరికీ తెలుసు. ఆయన హైదరాబాద్ లో కూడా ఉండి ఆయన అరెస్ట్ చేసిన రోజు మరుసటి రోజు కూడా ప్రశ్నించే పరిస్థితులు ఆయన లేడు. ఇవాళ సినిమా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే, రైట్, ఒక్కసారి ప్రసాద్ గారు, ముఖ్యంగా జవహర్ బాబు దాడి ఘటన గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ వైసీపీ లీడర్ ఏ విధంగా ప్రవర్తించారు అనే దాని మీద మాట్లాడుతున్నాం, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించారు దాని మీద మాట్లాడుతున్నాం. కానీ మీరు అన్ని మాట్లాడుతున్నారు కానీ ఇది మాట్లాడలేదు. తప్పు అనేది ఎవరు చేసినా స్పష్టంగా దానికి శిక్ష పడాల్సిందే, అది ఏ పార్టీ వాళ్ళు చేసినా. ఇప్పుడు ఈ 6 నెలల్లో 200 పైగా ఆత్మహత్యలు గాని అరాచకాలు గాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్ గా తయారు చేశారు తెలుగుదేశం వాళ్ళు. నడి రోడ్లో కొట్టడం గాని, చంపటం గాని, చిన్నపిల్లల్ని ఆత్మహత్యలు గాని, ఆ రేపులు గాని ఇవన్నీ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎట్లా ఉందంటే, తిరుపతిలో నెయ్యి తప్పుడు జరిగింది, వేషం వేశారు, ఓకే, మళ్ళీ అది ఉండదు. కానీ ఈ ఘటన చూస్తే కనుక ప్రసాద్ గారు ఈ ఘటన చూస్తే కనుక ఈ ఘటనలో ప్రభుత్వ అధికారి అది కూడా కొట్టిన విధానం ఎలా ఉందంటే, తలుపు లాక్ చేసి అందరినీ కొట్టిన ఆ వ్యక్తిని, జవహర్ బాబు అనే వ్యక్తిని చితక్ కొట్టారు, గుండెల మీద తన్నారు, ఎలా పడితే అలా చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది వైసీపీలో ఉన్న ఒక నేత కనుక మరి అతని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? సార్, 100% నేను స్టార్టింగ్ గా చెప్తున్నా, తప్పు అనేది ఏ పార్టీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా ఖండించాల్సిన అవసరం ఉంది సార్. అది వైసీపీయా, తెలుగుదేశమా, జనసేన అని
పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు అనేది ఎవరు చేసినా ఖండించాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు కూడా, అందరూ కూడా. ఇవాళ నేను చెప్తుంది కూడా పవన్ కళ్యాణ్ ఎలా ఉందంటే ఇవాళ ఏది ఖండించే పరిస్థితిలో ఆయన లేడు సార్. ఇవాళ నిన్న ఒంగోలులో జరిగింది సార్ ఘటన. చావు బతుకులో ఉన్నాడు కార్పొరేటరు. వాళ్ళ కార్పొరేటర్ పరిస్థితి కనీసం ఫోన్ చేసిన పలకరిస్తే సంతోషిస్తాను సార్. ఈ సినిమా చంద్రబాబు నాయుడు యాక్షన్ క్లాప్ డైరెక్టర్ చెప్పినట్టు చెప్పి ప్రతిదానికి అడావుడు చేస్తున్నాడే కానీ నిజంగా ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన వెళ్ళారు. నిజంగా మీరు చెప్పినట్టు యాక్షన్ కట్ట చెప్పాల్సిన అవసరం ఏముంది అనేది సొంతంగానే వ్యవహరిస్తున్నారు కదా, కొంచెం మిగతా వాళ్ళకంటే అగ్రెసివ్ గా వెళ్తున్నారు కదా చాలా విషయాల్లో. మీరు ప్రతిపక్షంగా ఏదో విమర్శలు చేయాలని చేస్తున్నారా, ఎలా చూడాలి? ఇప్పుడు సార్ 6 నెలల క్రితం రాజ్యాంగం ప్రకారం పనిచేస్తే మహేష్ గారు ఆయన మాట్లాడారు. నిన్న రాత్రి ఎప్పుడు నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిన మరుసటి రోజు నుంచి నిన్న రాత్రి జరిగింది నేను చెప్తున్నాను. చేసేవాళ్ళు కదా మీరు, జగదీష్ గారు, మహేష్ గారు మనం చూస్తున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఉంటారండి. మార్చారు సార్. ఎన్ని మద్దతులు, ఎన్ని రోడ్లు మనం మాట్లాడదాము. ప్రసాద్ గారు, ముఖ్యంగా ఈ సుదర్శన్ అనే వ్యక్తి వైసీపీ లీడర్కి అయితే గతంలో కూడా శేఖర్ నాయక్ అని, ప్రతాప్ అని, శ్రీనివాస్ అనే వాళ్ళని కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయంటూ కూడా విమర్శలు ఉన్నాయి. రైట్, పవన్ కళ్యాణ్ గారిని స్పందించమని నేను చెబుతున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారిని స్పందించమని వైసీపీగా మేము చెబుతున్నాము. ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు యాక్షన్ అన్నప్పుడే కాదు, సమస్య ఉన్నప్పుడల్లా జగదీష్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన దర్శనం పూర్తిగా కనుక్కుందాం. రైట్, ప్రసాద్ గారు ఒక్క మాట. ప్రసాద్ గారు ఒక్క మాట. మీరు ఇప్పుడు ఈ వైసీపీ లీడర్ సుదర్శన్ అనే వ్యక్తి గతంలో కూడా ఇలాంటి వ్యవహారాల్లో కూడా చేశాడు. గతంలో ప్రతాప్ అనే వ్యక్తిని కానీ, శేఖర్ నాయక్ కానీ, శ్రీనివాస్ అనే అధికారులను కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయంటూ కూడా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. మరి దానికి ఏమంటారు? వైసీపీ లీడరు గతంలో ఇప్పుడంటే యాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నాం. మరి గతంలోనే ఇతను ఇలాంటి పనులు చేశారు కనుక ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు పార్టీ తరఫున? సార్ నేను చెప్తున్నాను సార్, తప్పు ఎవరు చేసిన శిక్ష పడాల్సిందే. మీరు తప్పు అంటున్నారు, గతంలో తప్పులు చేశారు, ఇప్పుడు తప్పులు చేశారు కదా. రైట్, ఎంఆర్ఓలు కూడా పెట్టారు. ఎంఆర్ఓలు అయ్యో మీరు పెద్ద పార్టీ అండి, మీరు ఇంటర్నేషనల్ పార్టీ కదా. అదే చౌదరి దయచేసి మహేష్ గారు మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడండి. రైట్, మహేష్ గారు యాక్షన్ చేసే పార్టీ ఉండదు. మేము ఖర్చు పెట్టుకుంటే సినిమా ఇప్పుడు ప్రజా సేవలో కానీ ప్రజా జీవితంలో కానీ ఉండే అర్హత ఏ వైసీపీ నాయకుడు కూడా. మహేష్ గారు మాట్లాడితేనే మాట్లాడంటే మహేష్ గారు నెక్స్ట్ మిమ్మల్ని అడుగుతాను. రైట్, మిమ్మల్ని అడుగుతాను, దయచేసి ఒకరిని మాట్లాడనివ్వండి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఒంగోలులో ఒక నిమిషం ఉండండి. మినిస్టర్ ఎవరండి? మహేష్ గారు రైట్, ప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్నారు. మహేష్ గారు చేయబడితే అది వైసీపీ దొంగ చేయబడితే అరే ఏం మాట్లాడుతున్నారు? దొంగతనాలన్నీ ఇన్నేళ్ళు నడిచాయేమో ప్రతి మీ బట్టలు తీసి ముందర సార్ మీరు మాట్లాడడం కలిగే సరిపోదు సార్.
ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ప్రతి ఎమ్మెల్యే సిండికేట్ రేషన్ షాపుల దగ్గర ఇబ్బంది చేస్తున్నారు. మీరు గొప్పగా చెప్పింది మాత్రం కాదు సార్. ఇవాళ ప్రతి ఎమ్మెల్యే కూడా రేషన్ షాపు సిండికేట్ అయ్యి నెలకింత పాటలు పెట్టుకుంటున్నారు. మీరు దాన్ని కూడా సమర్థిస్తున్నారు. అసెంబ్లీకి పోరు. రైట్ రైట్ మహేష్ గారు మళ్ళీ అలా అడ్డుపడడం కరెక్ట్ కాదు. రైట్ తప్పులు తీసుకోవాలి, దొంగతనాలు చేయాలి. రైట్ వీరశేఖర్ గారు రైట్ రైట్ మాట్లాడగానే సరిపోతుంది. ఒకటన్నా కరెక్ట్ అని మాట చెప్తాను చూడండి. ఆయన మహేష్ గారు ఒక్క నిమిషం. వీరశేఖర్ గారు మీరు ఎలా చూస్తారు? రైట్, ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల మీద దాడి చేయడం అంటే కేవలం 5 సంవత్సరాలు ఉండే లీడర్స్ వాళ్ళు సాధిస్తా ఉన్నారు. మహేష్ గారు ప్రసాద్ గారు వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ లాగుతా అనుకున్నారు విషయాన్ని సజావుగా సాగనీయకుండా ఆయన చాలా ప్లాంట్ గా చాలా స్వామి అయ్యప్ప స్వామి మాలేస్తున్నావు, ప్రజలు అయ్యప్ప స్వామి మాలేస్తున్నావు స్వామి. ప్రసాద్ గారు ఎవరో ఒక్కరు మాట్లాడండి దయచేసి. పద్ధతిగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా అర్థం ఉందా? ఏ బెదిరిస్తావేంటి నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కళ్ళే మనం రాజులు కాదు, మన రాజులం కాదు, మన కాలం నేను పవన్ కళ్యాణ్ చెప్తున్నాను. దగ్గర పెట్టుకొని వాళ్ళు మాత్రమే దగ్గర పెట్టుకో. చాలా మంది చూసాము. చెప్పేది ప్రసాద్ గారు వీరశేఖర్ గారు ఎవరో ఒక్కరు మాట్లాడండి దయచేసి. ఎవరో ఒక్కరు మాట్లాడండి. రైట్, మా నాయకుడు చేసింది తప్పు, అతను శిక్షించాలి అని చెప్పి చెప్పడం మానేసి ఏదో ఒక బడి అంతా అదే స్కూలా, పై దగ్గర నుంచి కింద దాకా ఒకటే స్కూలా. వీరశేఖర్ గారు ప్రసాద్ గారు కూడా చెప్పారు. ప్రసాద్ గారు వీరశేఖర్ గారు ఎవరో ఒక్కరు మాట్లాడండి దయచేసి. రైట్, మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి. ప్రసాద్ గారు. వీరశేఖర్ గారు రైట్, డిబేట్ కంటిన్యూ చేయాలా వద్దా? వీరశేఖర్ గారు, ముఖ్యంగా ఒక ప్రభుత్వాధికారిని ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కొట్టడం అంటే మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. గతంలో కూడా రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులను కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళే కాదు, వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కూడా అందరూ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. సొంత పనులు కూడా వాడుకుంటున్న పరిస్థితే కనిపిస్తుంది. ఎలా చూడాలి? ఈ పరిస్థితిని తప్పించాలంటే ఏం చేయాలి? అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం అనుకునేది కూడా ఎవరైతే వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఆ పార్టీ పెద్దలే పిలిచి ఖండిస్తే అసలు ఇంత దూరం రాదు విషయం. కానీ అక్కడ ఎవ్వరికీ కూడా ఈ విషయం మీద అంటే మనం అధికారుల్ని మనం చెప్పినట్లుగా మనం అధికారంలో ఉండగా మనల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నారు కాబట్టి ఇది మన రాజ్యం, మనకు అధికారం పీఠం ఎక్కించారు, మనం రారాజులు చక్రవర్తులు అని చెప్పి
ఊహించుకొని కనీసం రాజ్యాంగ విలువలు తెలియకుండా, కనీసం ప్రజాస్వామ్యం అంటే తెలియకుండా మనం ఎంతవరకు పరిపాలన సరిగా సాగుతుందా? వాళ్ళు ఏమైనా అవకతవకలు పాటుపడుతుంటే అధికారులను కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడటం వరకు మనం చేయాలి. వాళ్ళ మీద పెత్తనం చేయటం ఏంటంటే వాళ్ళు ప్రభుత్వ అధికారులు, ప్రజలకి సర్వీస్, పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు. మీరు ప్రజాప్రతినిధులు ప్రజల తరఫున పబ్లిక్ సర్వెంట్స్ చేత వాళ్ళ ప్రజలకు కావాల్సిన పనులు ఎటువంటి సిఫార్సులు లేకుండా చేయాలి. కానీ మీరు అసలు నాకు సొంతానికి మేము వాడుకుంటాం ప్రభుత్వ కార్యాలయాల్ని, ప్రభుత్వ అధికారులు మేము వాడుకుంటాం అంటాం, దాని గురించి స్పందించకుండా కాంట్రవర్సీలోకి లాగటం. ఒకటే స్కూల్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ విషయం మీద అవగాహన లేనప్పుడు అరించి ఏదో ఒక గందరగోళం సృష్టించి దీన్ని డైవర్ట్ చేసే పరిస్థితి. ఇలాంటి రాజకీయాలు ఇక ముందు చల్లవు. ఎందుకంటే గతంలో మీడియా ఇది పొజిషన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ప్రతి ఒక్కరూ తన మనసులోని భావాన్ని, ప్రజాస్వామ్యవాదాన్ని వాళ్ళు పూర్తిగా తెలుసుకొని ఉంటున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు స్పందించే విధంగా ప్రతి ఒక్క అంశం మీద పబ్లిక్ డైరెక్ట్ గా స్పందిస్తున్నారు. ఈ విషయాల్లో ఇవన్నీ తెలుసుకోవాలా, మనం ఇంకా అప్డేట్ అవ్వాలా. మనం ఎక్కడో పూర్వకాలంలో ఉండి ఇదంతా మా జామీను, మేము చెప్పినట్టు జరుగుతుంది, మేము చెప్పినట్టే చేయాలి, మేము వీళ్ళందరినీ శాసిస్తామంటే శాసనాలు ఈ కాలాలు చెల్లిపోయినాయి సార్. ఎన్ని శాసనాలు చేసి కాలాలు చెల్లిపోయినాయి. మనం అంతా ఎవరి దౌర్జన్యం చేస్తే ప్రజలు పడే పరిస్థితుల్లో లేరు. రిక్షా దొక్కునే కార్మికుడు కూడా, డైలీ కూలి చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు స్వతంత్రంగా బతకాలనుకుంటారు, స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. అట్లాంటిది ఒక అధికారిని నువ్వు శాసించి ఈ స్థాయిలో ఆయన ఆ రకంగా ఆయన మీద దాడి చేశారంటే ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అనే ఒక మాట కూడా ఇతను మాట్లాడలేకపోవటం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది రాజ్యాంగానికి పట్టిన పేడ అనేది ప్రజలకి ఇప్పుడు కూడా ఊస్తా ఉన్నారు. ఆ విషయం మనం తెలుసుకోవాలి. అదే మన వాడు చేసిన తప్పు కదా, ఈ తప్పు అని క్షమించకుండా అది దాన్ని జనరలైజ్ చేసి ఆ తప్పు ఎవరు చేసిన తప్పు ఏం మాట్లాడుతున్నాం మనం ఏం మాట్లాడుతున్నాం? పలానా ఈ నాయకుడు చేసిన తప్పు, ఈ నాయకుడిని మనమే శిక్షిస్తే, పూర్వకాలంలో పెద్దలు తమ్ముడు తనవాడైనా ధర్మం మాట్లాడాలనే ఒక సామెత ఉంది. ఐడియా ఉందా? మనందరికీ తెలిసిందే విషయం. ఏంటంటే చెప్పేవాళ్ళంటే అక్కడ తప్పు చేసి ఉంటే సొంత తమ్ముడినైనా కూడా ఆ నాయకులు దండించేవాళ్ళు నలుగురు ముందు. అట్లాంటిది ఒక తప్పు చేసిన నాయకుడిని సమర్థిస్తూ ఎవరో ఏదో చేశారండి. వీళ్ళ ఆక్రోశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళ ఆక్రోశం. స్వామి గారు ఏం మాట్లాడతారంటే, మన స్వామి పేరు ప్రసాద్ గారు, స్వామి కుప్పం ప్రసాద్ గారు, ప్రసాద్ స్వామి, ప్రసాద్ గారు నమస్తే. ప్రసాద్ స్వామి ఏం మాట్లాడతారంటే వాళ్ళ ఆక్రోశం అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడుకున్నారు, ఏ విషయం మీద ఏ డిబేట్ జరిగినా ఏం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ పలకరించలేదు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో జరిగిన దానికి స్పందించలేదు, ఒంగోలులో జరిగిన దానికి. ఒంగోలులో ఏం జరిగిందంటే అంతకుముందు సుధా ఒక వ్యాపారస్తుడిని వైసీపీ నేతలు దారుణంగా కొట్టి ఇచ్చేస్తే మీడియాలో రచ్చరచ్చ చేసి ఆగం చేశారు. దానివల్ల వైసీపీకి సగం పరువు పోయింది. అంతకన్నా దారుణాలు ఏం తప్పు జరిగి ఉంటే వైసీపీ నేతలకు ఎవరికైనా తప్పుని ఖండించాల్సిన బాధ్యత అందరిది ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ఖండించమని చెప్తారు. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. దీనికన్నా దారుణమైన విషయం ఉంటుందా? ఒక ప్రభుత్వ అధికారిని దారుణంగా ఒక ప్రజాప్రతినిధి కొట్టడం అనేది అసలు దారుణంగా కొట్టడం. అసలు ఎవరినైనా సరే, సొంత ఇంట్లో పని మనుషులు కాదు, ఎవరినైనా సరే, ప్రజాప్రతినిధి కూడా కాదు, ఒక పార్టీ లీడర్, మీ పార్టీకి సంబంధించిన నేత లేక నాయకుడు అని చెప్పి మీరు చెప్పుకుంటా ఉన్నారు. మరి మీకు ఎంతవరకు సమంజసంగా ఉందో పబ్లిక్ చూస్తా ఉన్నారు. అన్నిటికీ అంతిమంగా మనం చెప్పుకునేది ఏంటంటే పబ్లిక్ చూస్తా ఉన్నారు. మీరు ప్రతి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి మీదకి తీసుకొసేయటం, పవన్ కళ్యాణ్ గారి దీనికి సమాధానం చెప్పాలంటాం. ఏమైనా వచ్చి 4 నెలలు 6 నెలలు కాలేదు గవర్నమెంట్, మీరు వాళ్ళ మీద పడి అసలు ఎక్కడా లేని ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అంటే ఇవన్నీ చూస్తా ఉంటే గతం నుంచి అంతకుముందు నుంచి మీరు ఏమేమి సృష్టించారో వీటన్నిటి మీద అనుమానాలు కలుగుతా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అరాచకం, ఇలాంటి పరిస్థితి ఉన్న రాయలసీమలో ప్రక్షాళన జరగాలి. ఆ ప్రక్షాళనకి నాంది పవన్ కళ్యాణ్. అందుకే వీళ్ళు భయపడతా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తే ఇవన్నీ
ఆగిపోతాయి ఇక్కడి నుంచి అని చెప్పి, ఆయన రావటం ఆగిపోతుందని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉంటారేమో, కానీ ఆయన నాకు తెలిసి ఆయన చాలా మొండివాడిలా కనిపిస్తా ఉంటాడు. ఆయన ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూలు ముందు ముందు జరగకుండా ఆయన చర్యలు తీసుకుంటాడని చెప్పి అనుకుంటా ఉన్నాం. నేను ఒక్కనే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే కోరుకుంటా ఉన్నాం. రైట్. మహేష్ గారు ప్రధానంగా చూస్తే కనుక ఈ జవహర్ బాబు దాడికి గురైన వ్యక్తి ఒక దళితుడు అంటే లోకువ, మరి కులాన్ని కూడా దాడి చేసినప్పుడు కులాన్ని కూడా ప్రస్తావించి మరి తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దళితుల మీద దాడులు పెరిగిపోతున్నాయి అనుకోవచ్చు, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు తక్కువ కులానికి చెందిన వాళ్ళైతే. మహేష్ గారు, రైట్. మహేష్ గారి సిగ్నల్ సరిగ్గా లేనట్టుగా ఉంది. రైట్. జగదీష్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రసాద్ గారు ఖండించాలన్నారు, దానికి సంతోషమే, కానీ ఈ దాడిని ఖండిస్తున్నాం, పార్టీలో కూడా ఖచ్చితంగా దీని మీద యాక్షన్ ఉంటుంది అని అంటే అది ఖచ్చితంగా మైలేజ్ పార్టీకి పెరుగుతుందండి. ఇప్పుడు ఏమవుతుందంటే పార్టీ డ్యామేజ్ అయిపోతా ఉంది ఇలాంటి చర్యలు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు అక్కడేంటి పబ్లిక్ సర్వెంట్ మీద అటాక్, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ని డ్యామేజ్ చేశారు, అలాగే దళితుల్ని ఇవాళ ఆ విధంగా చేయటం అనేది, ఇవన్నిటి నుంచి తప్పించుకోగలరా? ఇలాంటి దారుణాలు చేసి ఈ దారుణాన్ని ఆధిపత్యం అహంకారం అని పవన్ కళ్యాణ్ గారంటే వీళ్ళ కోపం వచ్చింది. అంతేకాదండి, డామినేటింగ్ పాలిటిక్స్ చేద్దాం అనుకుంటున్నారు. వినకపోతే ఆడు ఎంత చోట అయినా అధికారంలో ఉన్నప్పుడు చంపేశారు, పబ్లిక్ గా నడి రోడ్డు మీద చంపారు, లేకపోతే ఇది చేశారు, చాలా చేశారు. అంటే అలా చేస్తే ప్రజలు భయపడి కూడా ఓటేస్తారు అనుకున్నారు వీళ్ళు. కానీ ప్రజాస్వామ్యం అత్యంత పవర్ఫుల్ వెపన్ వాళ్ళ దగ్గర ఉంది. బుల్లెట్ల కన్నా పవర్ఫుల్ వెపన్ బ్యాలెట్. ఆ బ్యాలెట్ లో ఎవరైనా చిత్తు అయిపోవాలనేది తెలిసి కూడా చిత్తు అయిపోయారు. అయిపోయినా కూడా ఇంకా డామినేట్ చేద్దాం. తర్వాత వ్యక్తిగత కామెంట్లు ఏంటండి? మీ నాయకుడికి మీరు క్వశ్చన్ చేయండి, ఎందుకు కండెమ్ చేయటం లేదని జగన్మోహన్ రెడ్డి గారిని. ఇన్ని ఉన్నాయండి ఇందులో. పబ్లిక్ సర్వెంట్ ఒక చాలా ఈ క్రైమ్ అది. అలాగే డౌన్ టు మామూలుగా దళితుల గురించి మనం అసెంబ్లీలోనూ అక్కడిక్కడ మాట్లాడడం కాదండి, మన యాక్షన్ లో ఉండాలండి. మన యాక్షన్ లో ఉండాలి. మన మాటలు బయటికి ఎక్కడో మాట్లాడడం కాదు. అది డిసిప్లిన్, క్రమశిక్షణ. పార్టీ లీడర్స్ లో క్రమశిక్షణ కూడా లేదు, ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు. మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని చేసినా మీలో మార్పు రాకపోతే, వైసీపీ నాయకుల్లో చేంజ్ రాకపోతే, ఆత్మ పరిశీలన చేసుకోకపోతే, నేను ఇవాళ ఏదో టీడీపీలో ఉంది మాట్లాడడం కాదండి. మా నాయకులు చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు కొంచెం గెద్దాడుతా ఉంటే పిలిచి మాట్లాడి ఇవాళ కాషన్ ఇస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు. అసలు వీళ్ళ నాయకుడు అలా వదిలేబట్టే వీళ్ళ పరిస్థితి అలాగ వచ్చింది. ఎప్పుడు కూడా ఇదేనండి, సింహం సింగిల్ గా వస్తుంది. సింహం సింగిల్ గా వచ్చి ఏం చేసింది? సింహం సింగిల్ గా వచ్చి అప్పుడు కూడా మాట్లాడుతుంటే మీరంతా మోక, మీ దగ్గర ఏముండదు, మా నాయకుడు సింహం సింగిల్ గా వస్తాడు, అది ఇదని చెప్పి ఇప్పుడేమో అబద్ధాలు చెప్పరు కాదండి. అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మారండి. మీరు చేసే చర్యల వల్ల ఇవాళ పార్టీ ఆ విధంగా ఇదైంది. అచేత ఇలాంటిని కండెమ్ చేయండి, వాళ్ళు బయట కొంచెం పక్క పెట్టండి, వాళ్ళని సస్పెండ్ చేయండి, యాక్షన్ తీసుకోండి. మేము అంతకన్నా ఏం అంటం లేదే మేము. ఎందుకంటే అన్ని పార్టీల్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి. నేనేమో మీ పార్టీలోనే జరిగిందని అన్నాను, కానీ మీ పార్టీలో జరిగినప్పుడు స్విఫ్ట్ యాక్షన్ ఉండాలి. అంతేగాని దానికి స్పందించిన డిప్యూటీ సీఎంనో లేకపోతే ముఖ్యమంత్రినో లేకపోతే మీరు ఎక్కడెక్కడో తీసుకెళ్లి దీనికి కలిపేసి సినిమా వాళ్ళ గురించి ఇప్పుడు ఇష్యూ దేనికి సంబంధం అండి? అదే పిచ్చిగా ఉంది. దాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకోవాలా? దానికి అసలు తలా తోక ఉందా? ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలియదు, ఏ రోజు ఎందుకు వెళ్తా ఉందో తెలియదు, ఎవరి ఇంట్రెస్ట్ మీద ఏం జరుగుతుందో మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ ఇన్సిడెంట్ కి దాన్ని కలపాల్సిన పని ఏంటండి? మనం లెట్ us బి ఫ్రాంక్. ఇన్సిడెంట్ జరిగింది, మీరు చెప్పారు, చాలా సంతోషం, ఎవరైనా ఖండించాల్సిందే. మీ పార్టీ ఎందుకు ఖండించదని మేము అడుగుతా ఉన్నాం. మీ పార్టీ ఖండిస్తే మీకు మైలేజ్ పెరుగుతుంది, లేదంటే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, పోలీస్ యాక్షన్ ఉంటుంది, లీగల్ యాక్షన్ ఉంటుంది, అన్ని ఉంటాయి. అప్పుడు ఇంకా దోషులుగా బయటకు ఇది అవుతారు, మీరు ప్రూవ్ అవుతారు. అదేదో ముందే చేశారనుకోండి, మంచిది. అది ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా మన బాడీలో ఏదైనా ఇది ఉంటే దాన్ని ఏం చేస్తారు? దాన్ని రిమూవ్ చేస్తారు, లేకపోతే బాడీ మొత్తం కులిపోతుంది. అలాగేమవుతుందంటే ఇలాంటి వాళ్ళ వలన, ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండటం వలన, ఎందుకంటే అనాగరిక చర్య అండి. నాగరికత ప్రపంచంలో ఇంకా ఇలాంటి అనాగరికులు ఉన్నారా? ఇంకా ఇలాంటివి చేస్తారా? ఏంటండి తాళం ఎవరంటే కొడతావా?
అంతగా గట్టిగా అన్నాను. దానికి 13 మందో 15 మొత్తం 20 మంది అంటున్నారు. ఇంకెంతమంది తేలుతారో లేకపోతే ఎంతమందో. ఇప్పుడు మీరే అంటున్నారు అరెస్టులు చేస్తున్నారని అన్నారు. మరి ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి అరెస్టులు చేయకుండా ఏం చేస్తారండి చెప్పండి స్వామి? ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి అరెస్ట్ చేయకపోతే వీళ్ళు ఇంకా రేపు రెచ్చిపోరా? ఇంకా ఇంకా ఎవరినైనా కొడుతుంటారు. ఎందుకంటే స్కాట్ ఫ్రీ, మీకు రెస్పెక్ట్ లేదు. 5 ఏళ్ళు కూడా చట్టం మీద న్యాయం మీద స్కాంట్ రెస్పెక్ట్, మీకు రెస్పెక్ట్ లేదు. కానీ ఎప్పుడు అదే జరుగుతుంది అనుకోకండి. ప్రజలు శిక్షించారు, ప్రజలు పెద్ద శిక్ష వేశారు. దాని నుంచైనా మార్పు రావాలని కోరుకుందాం. యాక్షన్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని లెటర్, ఇప్పుడు మనం కాదండి, ఇప్పుడు మేమో లేకపోతే ఇప్పుడు జర్నలిస్ట్ గారో మేమెవరమో కాదండి, పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ అండి. ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రైబల్ ఏరియాల్లో ఇవాళ లేదంటే అక్కడికి వెళ్తా ఉన్నారు. లేకపోతే ఎప్పటి నుంచో నేను చెప్తాను, కాకినాడ పోర్ట్ దారుణాలు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. ఈవేళ అతను ఫైట్ చేయటం వల్ల ఈవేళ అవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అంటే ఎప్పటి నుంచో ఉన్న ఇలాంటి అక్రమాలన్నీ కూడా బయట తీస్తా ఉంటే మీకు ఇబ్బందిగా ఉంది. దానికి మీరేమో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్, సినిమాలు ఇవి, సినిమాలు అవన్నీ ఎవరు లేదంట. సినిమాల గురించి లేదా, ఆయన ప్రాక్టికల్ గా ఉన్నాడు, ప్రాక్టికల్ గా వస్తా ఉన్నారు, స్పందిస్తా ఉన్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ లో మేమంతా కూడా ఇప్పుడు అదే అంటారు, ఎన్డీఏ మనము అని ఉంటది, మీది నేను అని ఉంటది. ఈ డిఫరెన్స్ చాలా ఎక్కువ. రైట్ సార్, రైట్. రాజ్యాంగంలో కూడా వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని రాశారు. రైట్, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా మనము అని ఉంటే ఇవాళ మీరు ఇంత డిక్టేటర్షిప్ లో ఇంత నియంత్రణతో పోకడలు ఉండవు. అది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలని నేను కోరుకుంటాను. రైట్. కుప్పం ప్రసాద్ గారు, ముఖ్యంగా ఎంత అహంకారం ప్రదర్శించడం వల్లే 11 సీట్లకు పరిమితం అయిపోయారు. ఖచ్చితంగా మీ అహంకారాన్ని మేము తగ్గిస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ కొంచెం ఆవేశంగానే మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్టుగా ఇప్పుడు ప్రభుత్వం ఉండదు, న్యాయబద్ధంగా వెళ్తామని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సార్ నేను మాట్లాడుతున్నా, మధ్యలో దయచేసి వాళ్ళు మాట్లాడినంతసేపు నేను విన్నాను. నేను మాట్లాడి వాళ్ళు వినమన్నాను. ఓపిక లేకపోతే అది ఎట్లా మీరు నిర్ణయించారు. నేను చెప్పేది ఒకటే సార్, ఇవాళ ఒక సిఐని ఎమ్మెల్యే భార్య నడి రోడ్డు మీద అందరి ముందు తిట్టింది, మా అందరూ చూసాం. అది ఖండించాలి. ఎంఆర్ఓ వనజాక్షి గారిని చేసింది ఖండించాలి. ఏ అధికారులు ఎవరు చేసినా అన్ని పార్టీల వాళ్ళు ఖండించాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. అది కూడా వినే పరిస్థితి లేదు. అంటే నేనేమని చెప్తున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారికి నేను ఏం చెప్తున్నాను, మీరు ఖండించండి, స్పందించండి, తప్పు లేదు. దాంట్లో ఇప్పుడు ఇప్పుడు 200 మంది ఈ 6 నెలల్లో హత్యలకు గురయ్యారు, రేపులకు గురయ్యారు మహిళలు. ఇంతమందిలో ఒక్కరికి పరామర్శించలేదు. లేదా నిన్నగాక మొన్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చిరంజీవి గారు వీళ్ళందరూ ఆ రోజు సినిమాల గురించి వెళ్తే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, సన్నాసులారా మేము డబ్బులు పెట్టి సినిమాలు తీసుకుంటే మీరు రేట్లు నిర్ణయించేది ఏంటి అని దుర్మార్గంగా మాట్లాడిన వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే కనీసం నువ్వు సినిమాల్లో ఉండి కూడా స్పందించాల్సిన అవసరం ఉంది కదా, అన్నిటికీ స్పందించండి అని మీరు పవన్ కళ్యాణ్ స్పందించడం తప్పనట్లేదు, స్పందించమని. నిన్న రాత్రి ఒంగోలులో జనసేన తాళి పుష్పలత వాళ్ళ భర్త చావు బతుకులో ఉన్నారు. నిన్న రాత్రి కొట్టారు తెలుగుదేశం వాళ్ళు. కనీసం స్పోర్ట్ చేసిన మాట్లాడారా? అంటే మీరు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? మేము అడగటం తప్పు అంటే దానికి అసలు డిబేట్ అనవసరం సార్. మేము చెప్తుంది స్పందించటం తప్పని నేను అనట్లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీజ్ ద షిప్ అని అనటం కూడా తప్పనట్లేదు. ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యేలు అందరూ ఎలా ఉన్నారు ఈ రాష్ట్రంలో మీరు కనుక్కోండి సార్. లేకపోతే దాని మీద స్పెషల్ గా డిబేట్ ఒకటి పెట్టండి రైస్ మీద. ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే ఎంత పాడుకున్నాడో నేను చెప్తాను, ఇసుక ఎంత పాడుకున్నాడో నేను చెప్తాను. ఈ విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ఎంత రాక్షస ఆంధ్రప్రదేశ్ గా మార్చే పరిస్థితుల్లో నడి రోడ్డు మీద కొడుతున్నారు, చంపుతున్నారు. ఇవాళ దళితులు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ కున్నారో వాళ్ళ మీద ఎన్ని దాడులు, ఎంతమంది. ఇప్పుడు 4 నెలల నుంచి ఎంపీ నందిగం సురేష్ లోపల పెట్టారు. అందరికీ తెలుసు ఏం కేసులు ఏం పెడుతున్నారు. ఇవాళ దళితులు చిన్న చూపు చూస్తున్న పార్టీ అది
కూటమి ప్రభుత్వం, దళితులు అంటే పదని పార్టీ కూటమి ప్రభుత్వం. మేము ఇప్పుడు మీరు చూడండి సార్, పవన్ కళ్యాణ్ గారు ఇన్ని జరుగుతున్నా స్పందించాడు. ఏ ఒక్క ఈ 6 నెలల్లో మీకే క్వశ్చన్. మీరు చెప్తున్నట్టు దాడులు అయితే జరుగుతున్నప్పుడు మీరు పార్టీల పరంగా జరిగే దాడులు వేరు, ప్రభుత్వ అధికారి మీద జరుగుతున్న దాడి వేరు కదా. దాని ఇప్పుడు ఒక ఎమ్మెల్యే భార్య నడి రోడ్లో ఎస్ఐని అమ్మనాభూతులు, ఎస్ఐ గారిని అమ్మనాభూతులు తిట్టింది, మీకు నాకు తెలుసు కదా, తెలుసా లేదా? ఆ రోజు ఏమైపోయాడు పవన్ కళ్యాణ్? మేము అనేది అది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఏ పార్టీ చేసా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే తప్పే, టీడీపీ వాళ్ళు చేసే తప్పే, జనసేన పార్టీ వాళ్ళు చేసే తీసుకోవాలి కదా. ఇలాంటి ఘటనలో మరోసారి జరగకుండా పార్టీ కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఏ పార్టీ వాళ్ళు తీసుకున్నా తప్పే. నేను అది స్టార్ట్ చేసి ఈ డిబేట్ లోకి వచ్చాను. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను స్పందించాలి. ఆ రోజు మనందరికీ తెలుసు, ఒక ఎమ్మెల్యే భార్య సిఐ గారిని నడి రోడ్డు అందరి ముందు అమ్మనా బూతులు తిడితే స్పందించాడు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో మహిళ ఎంత దారుణంగా రేప్ జరిగితే పోయి పలకరించాలి. తన కాన్స్టిట్యున్సీలో రాష్ట్రం మొత్తం తీసేసేయండి, పలకరించట్లా. ఇది ఇప్పుడు ఓన్లీ స్ట్రాటజీ ప్రకారం చేసుకుంటూ పోతే ఇప్పుడు ఈ టైపుగా నేను ఎక్కడ చూడలేను. ఈ టైపుగా ఇది ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు కదా. అప్పుడు ఎంత మాట్లాడావు, ఎన్ని బూత్లు మాట్లాడావు ఎలక్షన్స్ కు ముందు? 30,000 మంది మహిళలు అన్నారు, ఏవేదో అన్నారు. అంగన్వాడీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు అందరు వాలంటీర్స్ ని చూడగానే మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ఇంతాక వారు చెప్పారు ఎమ్మెల్యేలను పిలిచి మందలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అదే మేము సంతోషిస్తాం, తెలుగుదేశం ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారని వాళ్ళు ఒప్పుకున్నందుకు మేము సంతోషిస్తాం. కానీ ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 6 నెలలకే ప్రజలు విరక్తి కలిగి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. 6 నెలలకే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ ఏ ఒక్కడు కూడా వాళ్ళు చేయలేరని సూపర్ 6 గా సూపర్ 10 చెప్పారు. జనాలు నమ్మి ఓట్లు వేశారు. మీకు 5,000 ఇస్తా అంటే 10,000, ఒకరికి 15,000 ఇస్తా అంటే ఇంట్లో ఉన్నందరూ 15,000 అలా నమ్మారు సార్. ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటారు, మేము పలావు పెడతా ఉన్నారు నమ్మి వేశారు అని. టీడీపీ లీడర్ ఏమంటారో చూద్దాం. ముఖ్యంగా జగదీష్ గారు ఇప్పుడు కుప్పం ప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే ఈ దాడి చేయడం 100% కరెక్టే, దీన్ని మనం ఖండించాలని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో మిగతా విషయాల్లో తీసుకునే చర్యలు ఏంటి? వైసీపీ ఏదన్నా కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు, మంచిదే. మిగతా విషయాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడుగుతున్నారు. ఇక్కడ వైసీపీ అనేది లేదండి. ప్రసాద్ గారు చాలా చూస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వైసీపీ అని కాదు, ఎక్కడ దారుణాలు జరిగితే అక్కడికి అటెండ్ అవుతా ఉన్నారు. అదే కాదు, కొన్ని దగ్గర రిలాక్స్ అయితే, డిపార్ట్మెంట్ రిలాక్స్ అయితే మీకు సంఘటన ఉంటుంది. నేను అది మళ్ళీ రిపీట్ చేయను. కానీ మా మినిస్టర్లు కూడా ఆయన వార్నింగ్ చేసి మీరు ఇంకా ఇంత రిలాక్స్డ్గా ఉంటే కుదరదని కూడా చెప్పిన కెపాసిటీ ఉన్న లీడర్ అండి పవన్ కళ్యాణ్. అంచేత దాన్ని మేము కూడా ఎప్రిషియేట్ చేశాం. ఇప్పుడు మా మినిస్టర్లే ఆయన అన్నారు ఇలాగైతే ఎలాగవుతుందని. అంచేత ఆ వాస్తవాల్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఇవాళకి కూడా ఇంత నేను మాట్లాడాను, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను. ఇంత జరిగినా కూడా ఇంకా ఇప్పటికీ కూడా ఆయన ఎవరైనా ఖండిస్తారు, ఏ పార్టీ అయినా ఖండిస్తుంది అంటారు. కానీ హీఈస్ నాట్ స్టాండింగ్ ఆన్ దిస్ ఇష్యూ. దీనికి సినిమా వాళ్ళని లేకపోతే అక్కడవి ఇవన్నీ కలుపుతా ఉన్నారు. ఎందుకండి మీరు ఇవన్నీ మాట్లాడతారు? మీ నాయకుల చేత నేను ఇది చేయిస్తానన్న మీకు ఇది ఉందా? నేను ఇవాళ మాట్లాడాను. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడైనా జరిగితే ఖచ్చితంగా దాన్ని పిలిచి దాన్ని ఇచ్చేసి కరెక్ట్ చేసే పరిస్థితి ఇవాళ మా మెకానిజం మాకుంది. నేను గట్టిగా చెప్పగలను. నేను డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ప్రతి ఇష్యూ డిస్కస్ చేసుకుంటున్నారు, చేస్తా ఉన్నారు. మీరు భరించలేకపోతే నేను కాదనలేను. కానీ మీరు అరాచకాలు, మీరు ఒక సమాజాన్ని పూర్తిగా ఏం చేశారండి? పొల్యూట్ చేశారండి. వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల దాని ఇంపాక్ట్ అండి ఇవాళ మీరు చెప్పినవన్నీ కూడాను. వీటన్నిటినీ మేము కరెక్ట్ చేయడానికి టైం పడతా ఉందండి. దానికి మీ వాళ్ళని అందరిని అరెస్ట్ చేస్తుంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు అన్నారు. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అది గవర్నమెంట్ కాదు, చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. అంచేత మీరు కూడా ఇంకా ప్రభుత్వం మీద నిందలేసుకొని అలాగుండి మీలో ఆత్మ పరిశీలన రాకపోతే, మీరు ప్రసాద్ గారు ఒకటే చెప్తున్నాను, ఈ ఇష్యూని
మీరు ఖండించకపోతే ఈ ఇష్యూ మీ చుట్టుకుంటుంది. మాకేమి ఇప్పుడు ఇదేం లేదు. మీరు ఇలాగ ఉన్నంత కాలం మాకెప్పుడు అడ్వాంటేజ్. మీరు ఇదే మోసలో ఉన్నంత కాలం ఎన్డీఏకి ఎప్పుడు ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ప్రజలు తెలుస్తా ఉంది క్లియర్ గా, వీళ్ళకి ఇంత ఎలక్షన్ లో ఇంత జరిగినా కూడా ఇంకా ఈ డామినెన్స్ ఏంటి, ఈ అహంకారం ఏంటి, ఈ అరగన్స్ ఏంటి, ఈవెన్ పవన్ కళ్యాణ్ అన్నాడు కాదు. మీరు ఆలోచించండి, అంతగా ఎవరైనా చేస్తారా? ఇన్సిడెంట్ గురించి మీరు ఎందుకు అక్కడ స్టిక్ అని అవరు? ఇన్సిడెంట్ గురించి ఎందుకు మాట్లాడరు? దళితులకు అన్యాయం జరిగితే దళితులకు అన్యాయం జరిగిందని కూడా మీరు డిబేట్ లో మాట్లాడలేకపోతే వాట్ ఈస్ ద ఇదండి? మీకు ఏం చెప్తారండి మీరు? ఎప్పుడు కూడా సినిమా వాళ్ళు, ఇప్పుడు సినిమా వాళ్ళు అవసరమా మనకి? ఈ ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేసే ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ రంగ వ్యవస్థల మీద, సంస్థల మీద అటాక్ అయ్యింది, ఒక మనిషి మీద, పబ్లిక్ సర్వెంట్ మీద అటాక్ అయ్యింది, దళితుల మీద అటాక్ అయ్యింది, ముగ్గురు మీద అటాక్ అయితే మీరేమో అక్కడది దానికి పవన్ కళ్యాణ్ అనలేదు. అతను డిప్యూటీ సీఎం గా చేయాల్సింది చేస్తాడు కానీ ప్రతిదానికి ఆయన వెళ్ళిపోలేడండి. అంచేత మీ కంపారిజన్ కూడా కరెక్ట్ కాదు. ఈ 3 ఇష్యూల్లో మీరు యూఆర్ రెస్పాన్సిబుల్. మీరు కాదు, మీ పార్టీ సమాధానం చెప్పలేకపోతే, క్లారిటీ రాకపోతే ఖచ్చితంగా ఇంకా మూల్యం చెల్లించుకుంటారండి. ఇదేంటి విజయ్ గారు? రైట్. ప్రసాద్ గారు మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి ఘటనలు ఖండించకపోతే రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని నేను చెప్పేది సార్. ఇప్పుడు సార్ అనేది నాకు అర్థమైంది. మంత్రిని కూడా అన్నారు అని, హోమ్ మినిస్టర్ అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, మేము ఒప్పుకుంటాం. కానీ హోమ్ మినిస్టర్ గారి చేతిలో ఉంది సార్. కనీసం ఒక కానిస్టేబుల్ కూడా మార్చుకునే పరిస్థితి లేదు. వినండి సార్, నేను సమాధానం చెప్తున్నాను. అరే నేను చెప్తాను సార్, ఇది కూడా మీరే కదా అడిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారు తిట్టాల్సింది హోమ్ మినిస్టర్ గారు సార్. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిడితే మేము మెచ్చుకుంటాం. ప్రసాద్ గారు మాకు టైం అయింది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, అలాగే వీరశేఖర్ గారు, మహేష్ గారు, అలాగే జగదీష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.